హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ ముందుకి ఈరోజు ఒక మంచి టాపిక్తో వచ్చేసానండి. అసలు ఆ టాపిక్ ఏంటంటే, మనం యాజ్ ఇన్వెస్టర్స్గా ఇప్పుడు వరకు చూసినట్టయితే ప్రతి ఒక్క కంపెనీ వాటి యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్, అంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ మొదలైన దగ్గర నుంచి ఏప్రిల్ టు జూన్ వరకు వాటి యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ని ఆల్రెడీ డిక్లేర్ చేసేసారండి. అయితే ప్రతి ఒక్క ఇన్వెస్టర్గా మనము మార్కెట్లోని అసలు కంపెనీస్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎటువంటి పారామీటర్స్లో చెక్ చేసుకోవాలి, అసలు ఎలాంటి ఒక కంపెనీస్ని మనం సెలెక్ట్ చేయాలి, అండ్ ఈ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుందని మనం ఎలాగా తేల్చుకోవాలి అనే దాని మీద ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. సో ఈరోజు నేను ఈ రిజల్ట్స్ ఏవైతే కొన్ని కంపెనీలు ఆర్ ఆల్మోస్ట్ ఆల్ కంపెనీలు డిక్లేర్ చేసే అందులోని కొన్ని పారామీటర్స్ని మాత్రం ఎంచుకుని నేను ఆ పారామీటర్స్లోని ఆర్ ఆ పర్టికులర్ అనాలిసిస్ ఏవైతే ఉంటాయో అందులోంచి ఈ మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ యొక్క స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలోంచి టాప్ 5 పర్ఫార్మింగ్ స్టాక్స్ ఏంటి అనేది చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, సో దట్ వెంటనే మీకు ప్రతి ఒక్క అప్డేట్ని మేము అందిస్తూ ఉంటామన్నమాట. అండ్ ఆ నోటిఫికేషన్స్లో ఆల్ అనే నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇంపార్టెంట్గా అందుతుంది. నేను సిఏ హిరణ్మయ్, అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ టాప్ 5 కంపెనీస్. ఎలాంటి కంపెనీస్ అంటే మిడ్ అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలోని టాప్ 5 పర్ఫార్మింగ్ కంపెనీస్ ఏ పారామీటర్స్ మీద అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. సో నేను ముందుగానే చెప్పాను, ఒక కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని డిఫరెంట్ రేషియోస్ అండ్ డిఫరెంట్ ఫార్ములాస్ మీద బేస్ చేసుకుని మనం అరైవ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. అండ్ ఈ వీడియోలోనే నేను అలాంటి ఒక 5 కంపెనీస్ ఆర్ ఏ 5 కంపెనీస్ గురించి నేను చెప్పబోతున్నాను అని అంటే, ఈ 5 కంపెనీస్ యొక్క లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ మధ్యలోని ఆ సేమ్ క్వార్టర్ ఆర్ సేమ్ పీరియడ్ మధ్యలో వీళ్ళ యొక్క రెవెన్యూ ఎలా గ్రో అయిందని మనం చూద్దాం. అండ్ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా గ్రో అయిందని కూడా చూద్దాం. అండ్ మోస్ట్గా వీళ్ళ యొక్క సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ మోర్ దాన్ 25% గ్రోత్ ఉంటేనే అలాంటి కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసామన్నమాట. ఇదే కాకుండా వీళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో 1 కన్నా తక్కువ ఉండే కంపెనీస్నే మనం ఈ పర్టికులర్ టాప్ 5 కంపెనీస్కి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఆల్సో కరెంట్ ఇయర్లో వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ గ్రేటర్ దాన్ 10% ఉంటే అలాంటి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో మన యొక్క పారామీటర్స్ ఎలా మనం చూస్తామంటే, ప్రాఫిటబిలిటీ, అసలు రెవెన్యూ ఎలా గ్రో అయింది, వీళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ ఎలాగున్నాయి, అండ్ డెట్ ఈక్విటీ రేషియో తక్కువగానే ఉందా, అంటే వాళ్ళ లోన్స్ని తీసుకోకుండా ఫండ్స్ తోటే మేనేజ్ చేసుకోగలుగుతున్నారా, అండ్ వాళ్ళ యొక్క పీఈ రేషియో ఎలాగుంది, అండ్ వాళ్ళ యొక్క సేల్స్ ఎలా పెరిగింది అనే దాని మీద మనం చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, అసలు ఆ టాప్ 5 కంపెనీస్ ఏంటనేది మనం చూద్దాం. టాప్ 1 కంపెనీ అంటే మనం అసెండింగ్ ఆర్డర్లో వెళ్తాము. సో ద హయ్యెస్ట్, నేను ఇప్పుడు చెప్పిన పారామీటర్స్లో అన్నిట్లో హయ్యెస్ట్గా ఉండే కంపెనీని మనం 5th కంపెనీ కింద చూస్తామన్నమాట. సో మొదటి కంపెనీ బర్జర్ పెయింట్స్. సో ఈ బర్జర్ పెయింట్స్ గురించి తెలిసిందే, ఇండియాలోని ఇది 2nd లార్జెస్ట్ పెయింట్ మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతూ ఉంటారు. అలానే వరల్డ్ లెవెల్లో ఇది 7th లార్జెస్ట్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ యొక్క లాస్ట్ ఇయర్ ఈ సేమ్ క్వార్టర్ అండ్ దిస్ ఇయర్ సేమ్ క్వార్టర్ మధ్యలో మనం కంపేర్ చేసి చూసినట్టయితే వీళ్ళ యొక్క రెవెన్యూ దాదాపుగా 93.23% గ్రో అయిందని మనకు అర్థమవుతుంది. అలానే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ అండ్ ఈ ఇయర్ క్వార్టర్ కంపేర్ చేసినట్టయితే దాదాపుగా 811.74% గ్రో అయిందనమాట. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ పారామీటర్స్ మనం చూస్తే ఇంపార్టెంట్గా 2 పారామీటర్స్ చూస్తాం. సో ఈ ఫినాన్షియల్ ఇయర్కి వీళ్ళకి ఈ క్వార్టర్లో రిటర్న్ ఆన్ ఈక్విటీ, అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎంతవరకు ప్రాఫిట్స్ అనేవి యాట్రిబ్యూట్ అవుతాయని మనం ఈ పర్టికులర్ రేషియో ద్వారా కనుక్కుంటామన్నమాట. సో వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినట్టయితే దాదాపు 23.84% ఉంది. అలానే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ 10.48 times ఉందన్నమాట. అండ్ నౌ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క సేల్స్ ఏ కాంపౌండెడ్ గ్రోత్ ఆర్ యాన్యువల్ గ్రోత్ రేట్ అసలు వీళ్ళకి ఎలా ఉందని మనం చూసినట్టయితే లాస్ట్ 5 years డీటెయిల్స్ దాదాపుగా వీళ్ళ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 10% ఉందన్నమాట. అండ్ దెన్ ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ సంగతికి వచ్చినట్టయితే వీళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో చాలా తక్కువ అండి. నేను ముందుగా చెప్పినట్టుగానే లెస్ దాన్ 1 ఆర్ ఈవెన్ లెస్ దాన్ 0.5 times వరకు కూడా మనం కన్సిడర్ చేసాం. సో ఈ కంపెనీ యొక్క డెట్ ఈక్విటీ రేషియో 0.19 times మాత్రమే. కానీ వీళ్ళ యొక్క ప్రైస్ ఎర్నింగ్ రేషియో కొంచెం హయ్యర్ సైడ్లో దాదాపు 93.68 times కింద వాల్యుయేషన్ కొంచెం హయ్యర్ లెవెల్లో ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ వరకు మనం చూసినట్టయితే
ఈ పర్టికులర్ లాస్ట్ 1 ఇయర్లో దాదాపు 45% ఇంక్రీజ్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ యొక్క యాన్యువల్ రిటర్న్ మనం కానీ లాస్ట్ 5 ఇయర్స్కి అబ్జర్వ్ చేసి చూసినట్టయితే దాదాపు 27% యాన్యువల్ రిటర్న్ ఈ కంపెనీ డిక్లేర్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇది కంపెనీ నెంబర్ 1. నెక్స్ట్ కంపెనీ నెంబర్ 2 సుప్రీం పెట్రోకెమ్ లిమిటెడ్. సో ఈ పర్టికులర్ కంపెనీ పాలిమర్ ప్రోడక్ట్స్ అండ్ స్టిరనిక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ అమ్ముతూ ఉంటారనమాట. అయితే ఈ కంపెనీ యొక్క లాస్ట్ ఇయర్ డేటా ఆర్ లాస్ట్ ఇయర్ ఈ సేమ్ క్వార్టర్ విత్ ద కరెంట్ ఇయర్ సేమ్ క్వార్టర్ని కంపేర్ చేసి చూసినట్టయితే వీళ్ళ యొక్క రెవెన్యూ దాదాపు 258.5% గ్రోత్ కనిపిస్తుంది. అలానే వీళ్ళ నెట్ ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ 1331.06% వరకు గ్రోత్ కనిపిస్తుంది. వీళ్ళ యొక్క ప్రాఫిటబిలిటీ సంగతికి వచ్చినట్టయితే 2 పారామీటర్స్. వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 54.86% ఉండగా వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ 14.97 అంటే దాదాపుగా 15% ఉందన్నమాట. వీళ్ళ యొక్క వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయని చూసినట్టయితే ప్రైస్ ఎర్నింగ్ రేషియో కేవలం 10.06 అంటే నార్మల్గా లోవర్ సైడ్లో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో చాలా నెగ్లిజిబుల్గా ఓన్లీ 0.04 టైమ్స్ మాత్రమే ఉందన్నమాట. అండ్ వీళ్ళ యొక్క సేల్స్ లాస్ట్ 5 ఇయర్స్ డేటా తీసుకుని కొలేట్ చేసి అసలు ఎలాగా ఇంప్రూవ్ అయింది అంటే వీళ్ళ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సేల్స్ వరకు కన్సిడర్ చేస్తే 9%లో గ్రో అయిందనమాట. అండ్ అలానే వీళ్ళ షేర్ ప్రైస్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు వీళ్ళ యొక్క షేర్ ప్రైస్ దాదాపు 251% పెరగడం జరిగింది. అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో వీళ్ళు యాన్యువల్ రిటర్న్ దాదాపు 30% కింద రికార్డ్ చేసుకున్నారనమాట. ఇది కంపెనీ నెంబర్ 2. నెక్స్ట్ కంపెనీ నెంబర్ 3 మెట్రోపోలిస్ హెల్త్ కేర్ లిమిటెడ్. సో ఈ కంపెనీ ప్యాథాలజీ సర్వీసెస్ అండ్ రిలేటెడ్ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ కంపెనీ యొక్క లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ అండ్ దిస్ ఇయర్ సేమ్ క్వార్టర్ మధ్యలో వీళ్ళ యొక్క రెవెన్యూ దాదాపు 128.3% పెరగడం జరిగింది. అలానే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ దాదాపు 2083.95% పెరిగిందనమాట. వీళ్ళ యొక్క ప్రాఫిటబిలిటీ రేషియోస్ గురించి మనం మాట్లాడినట్టయితే వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ ప్రెజెంట్ వాల్యూ 29.68% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ దాదాపు 18.32% ఉందన్నమాట. వీళ్ళ యొక్క వాల్యుయేషన్ సంగతికి వచ్చినట్టయితే వీళ్ళ యొక్క పీ రేషియో అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో 57 టైమ్స్ ఉన్నప్పటికీ వీళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో 0.16 టైమ్స్ మాత్రమే ఉందన్నమాట. వీళ్ళ యొక్క సేల్స్ అంటే వీళ్ళు కంపెనీ స్థాపించిన దగ్గర నుంచి ప్రెజెంట్ రేట్ వరకు ఎంత రేట్లో కాంపౌండ్ అవుతుంది అని మనం చూసినట్టయితే దాదాపు 16% యాన్యువల్ కాంపౌండెడ్ గ్రోత్ రేట్ మనకి కనిపిస్తుంది. వీళ్ళ యొక్క షేర్ ప్రైస్ విషయానికి వచ్చినప్పటికీ మనం చూసినట్టయితే వీళ్ళు 15th ఏప్రిల్ 2019లో స్టాక్ ఎక్స్చేంజ్లోని లిస్ట్ అయ్యారండి. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళ యొక్క ఐపీఓ లిస్టింగ్ ప్రైస్ నుంచి ప్రెజెంట్ ప్రైస్ వరకు దాదాపు 218% పెరిగింది. అండ్ లాస్ట్ 1 ఇయర్లో మాత్రం వీళ్ళ యొక్క షేర్ ప్రైస్ దాదాపు 59% పెరిగిందనమాట. ఇది కంపెనీ నెంబర్ 3. నెక్స్ట్ కంపెనీ నెంబర్ 4 TCI Express. సో ఈ కంపెనీ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఇన్ ఎక్స్ప్రెస్ కార్గో డెలివరీ మార్కెట్. సో వీళ్ళు ఈ డెలివరీ మార్కెట్లోని సర్వీసెస్ని రెండర్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ కంపెనీ యొక్క లాస్ట్ ఇయర్ అదే క్వార్టర్ని తీసుకుని ఈ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి చూస్తే వీళ్ళ యొక్క రెవెన్యూ దాదాపు 151.21% పెరిగింది. అలానే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ గ్రోత్ రేట్ మనం చూసినట్టయితే చాలా హైగా ఉందండి. 2482.61% పెరిగినట్టు కనిపిస్తుంది. వీళ్ళ యొక్క ప్రాఫిటబిలిటీ పారామీటర్స్ చూసినట్టయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈ ఫినాన్షియల్ ఇయర్ 2021లోని 25.84% రిపోర్ట్ చేశారు ఆ క్వార్టర్కి. అండ్ అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉందో 11.8% కింద వీళ్ళు రిపోర్ట్ చేశారనమాట. అలానే వీళ్ళ యొక్క వాల్యుయేషన్స్ పరంగా మనం చూసినట్టయితే వీళ్ళ యొక్క ప్రైస్ ఎర్నింగ్ రేషియో 42.64 టైమ్స్ ఉంది. అండ్ ఈ కంపెనీ డెట్ ఫ్రీ అంటే వీళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో 0 అన్నమాట. అండ్ దెన్ వీళ్ళు ఫినాన్షియల్ ఇయర్ 2017 నుంచి వీళ్ళ సేల్స్ని స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కేవలం 3% దగ్గరే మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట. డిసెంబర్ 2016లో వీళ్ళ యొక్క షేర్స్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినాయి. అండ్ అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ దాదాపుగా వీళ్ళ షేర్ ప్రైస్ లాస్ట్ ఇయర్ నుంచి కరెంట్ ఇయర్ వరకు 73%లోని పెరిగిందనమాట. సో ఇదండి టాప్ 4 కంపెనీ. నా కమింగ్ టు ద టాప్ 5 కంపెనీ. ఈ 5th కంపెనీ అని మనం డిసెండింగ్ ఆర్డర్లో చూసుకున్నప్పటికీ ఈ కంపెనీ యొక్క పారామీటర్స్ మిగతా అన్ని కంపెనీ కన్నా టాప్ పొజిషన్లో ఉందన్నమాట. సో అలాంటి కంపెనీ ఏంటి అనేది మనం చూద్దాము. ఆ కంపెనీయే థైరోకేర్ టెక్నాలజీస్.
సో థైరోకేర్ టెక్నాలజీస్ అనేది ఒక డయాగ్నోస్టిక్ కంపెనీ. దీన్ని డాక్టర్ ఏ వేలుమణి అన్న ఆయన స్థాపించారు. అండ్ దీని ద్వారా సెంట్రలైజ్డ్ ల్యాబ్స్ అండ్ డెలివరీ సిస్టమ్స్ని క్రియేట్ చేస్తూ వీళ్ళు హెల్త్ కేర్ సర్వీసెస్, ఈ డయాగ్నోస్టిక్ సర్వీసెస్కి సంబంధించిన హెల్త్ కేర్ సర్వీసెస్ని వీళ్ళు రెండర్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ ఈ కంపెనీ కంప్లీట్గా ఒక సక్సెస్ అని ప్రూవ్ అయింది. ఎలాగంటే ఏదైతే మనకి హెల్త్ కేర్ టెక్ స్టార్టప్ కంపెనీస్ ఉంటాయో అందులో మనందరికీ తెలిసిన ఈ ఫార్మ్ ఈజీ అన్న కంపెనీ వాళ్ళు ఈ కంపెనీలో అంటే థైరోకేర్ టెక్నాలజీస్లోకి దాదాపు 4,500+ క్రోర్స్ని ఇన్వెస్ట్ చేసి 66% ఈక్విటీ స్టేక్ని సంపాదించడం జరిగిందనమాట. సో ఈ కంపెనీ యొక్క స్టాటిస్టిక్స్ అసలు ఎలా ఉందని మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్కి దిస్ ఇయర్ ద సేమ్ క్వార్టర్ మధ్యలో మనం కంపారిజన్ చేసి చూసినట్టయితే వీళ్ళ యొక్క రెవెన్యూ దాదాపు 192.61% గ్రో అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ అయితే హ్యూజ్గా జంప్ అయిందండి, దాదాపు 24,065.22%. అంటే ఇది ఒక హ్యూజ్ జంప్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అనేవి లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు కోవిడ్ వల్ల ఇటువంటి కంపెనీస్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్కి ఎక్కువ డిమాండ్ ఉందని మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ 2021లో ఈ క్వార్టర్కి వీళ్ళ యొక్క ప్రాఫిటబిలిటీ రేషియోస్ మనం చూసినట్టయితే వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.1% ఉంటే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ దాదాపుగా 21.75% ఉందన్నమాట. వీళ్ళ యొక్క వాల్యుయేషన్ సంగతికి వచ్చినట్టయితే వీళ్ళ యొక్క ప్రైస్ ఎర్నింగ్ రేషియో దాదాపు 41 టైమ్స్ ఉంటే వీళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో 0.02 టైమ్స్ మాత్రమే. అంటే వెరీ వెరీ నెగ్లిజిబుల్ డెట్ ఫ్రీ కంపెనీ అనే మనం కన్క్లూజన్కి వచ్చేయచ్చు అనమాట. సో వీళ్ళ యొక్క సేల్స్ అసలు ఎలా కాంపౌండ్ అయిందని లాస్ట్ 5 years డేటా మాత్రం మనం కొలెక్ట్ చేసి చూసినట్టయితే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్కి దాదాపు 15% కనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ అ గుడ్ రిటర్న్ అనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క షేర్ ప్రైస్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మధ్యలో ఎంత పెరిగింది అని చూసినట్టయితే దాదాపు 67% పెరిగింది. అండ్ లాస్ట్ 5 years డేటాని కానీ కొలెక్ట్ చేసి చూసి వీళ్ళ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ రిటర్న్ వీళ్ళు ఎలా ఇచ్చారు అని మనం చూసినట్టయితే ఇట్ కమ్స్ టు 18% టోటల్ అనమాట. సో ఓవరాల్గా ఈ పర్టిక్యులర్ కంపెనీ నెంబర్ 5 థైరోకేర్ టెక్నాలజీస్ ఈజ్ ద టాప్ మోస్ట్ పర్ఫార్మింగ్ అండర్ మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అనమాట. సో ఇదండి ఈ పర్టిక్యులర్ 5 కంపెనీస్ అండర్ మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ కేటగిరీలోని. అండ్ ఈ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఫస్ట్ క్వార్టర్ యొక్క రిజల్ట్స్ ఈ పర్టిక్యులర్ పారామీటర్స్లో మేము అనలైజ్ చేసి ఏ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుందని ఈ 5 కంపెనీస్ని సెలెక్ట్ చేసి మేము ముందుకి తీసుకొచ్చామన్నమాట. సో ఇంకా ఇలాంటి మంచి అప్డేట్స్ అండ్ వాటి యొక్క ఏ కంపెనీస్ మంచి రిజల్ట్స్ని డిక్లేర్ చేసి మంచిగా పర్ఫామ్ చేస్తూ మనకి యాజ్ ఇన్వెస్టర్స్గా వాల్యూ ఇన్వెస్టింగ్ని క్రియేట్ చేస్తాయో అలాంటి ఒక టాపిక్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటాము. సో డెఫినెట్గా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇదంతా కంప్లీట్గా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే, ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడం కోసం జరుగుతుంది. అంతేగాని ఎటువంటి రికమెండేషన్స్ కానీ ఈ టాప్ 5 కంపెనీస్ యొక్క స్టాక్స్లోని ఇన్వెస్ట్ చేయండి ఆర్ సెల్ చేసి హోల్డ్ చేయండి అనే రికమెండేషన్స్ ఇవ్వడం జరగట్లేదండి. సో ఒక మంచి వీడియోకి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకి రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.